ఇవాళ అయితే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు, తర్వాత ఒక గ్లాస్ జొన్నలు, అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ బ్యాటర్ చేసుకోవడం, చాలా హై ప్రోటీన్ దోశ ఇదైతే. ఇంకా తర్వాత ఒక కప్పు రాగులు, ఇంకా ఇలా ఒకసారి బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం అనుకో, ఒక్క దోశ తిన్న చాలు, కడుపు నిండిపోతుంది. ఒక గ్లాస్ అయితే పెసర్లు, ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు ఎర్రపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఇవన్నీ మంచిగా సేమ్ క్వాంటిటీలో ఉండే విధంగా చూసుకొని అన్నీ ఒక్కొక్క గ్లాస్ అయితే వేసుకోవాలి. మనం టీ తాగుతాం కదా, అదే గ్లాస్తో అయితే కొలిచి వేసుకున్నా. ఇంకా బియ్యం అనేది 2 గ్లాసెస్ వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది, ఒక్క గ్లాస్ వేసుకున్నట్టే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఏంటంటే దోశ కలర్ కోసం వేసుకోవాలి, చేదనేది అస్సలు ఉండదు. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఒక 7 to 8 hours నానబెడితే సరిపోతుంది. చూసారు కదా అన్ని పప్పులన్నీ కలిసి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఒక్క దోశ తిన్నాం అనుకో చాలు, కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకా డైట్ చేసే వాళ్ళకైనా లేకపోతే ఎవరికైనా మంచిగా హెల్ప్ అవుతుంది ఈ దోశ అనేది. ఆకలి కూడా ఎక్కువ వేయదు, మంచిగా ఒక్క దోశ తింటే ఫుల్ అయిపోతుంది కదా. ఇంకా మధ్యాహ్నం 1-2 o'clock వరకు అయితే అస్సలు ఆకలి కాదు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా 8 hours తర్వాత అయితే మంచిగా నానినాయి పప్పులన్నీ చూడండి. ఇంకా మంచిగా అన్నీ మిక్సీ పట్టుకోవడమే, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకొని ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోకండి, 5-6 days తర్వాత బాగుండదు. నేనైతే మిక్సీ పెట్టుకుని ఇంకా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నా. ఇంకా బయట ఉంటే ఇంకా పులుస్తుంది అంటారు కదా, అట్లయితే నాకు పుల్లగా ఇష్టం ఉండదు. ఇంకా డైరెక్ట్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఇంకా చట్నీ కూడా ఎట్లా చేస్తా అనేది చూసేయండి. ఇంకా పల్లీలు అయితే వేపుకోవాలి, మంచిగా లైట్గానే ఫ్రై అయితే చాలు, మరి మాడిపోతే టేస్ట్ అనేది వేరేగా అయిపోతుంది. అందుకే మామూలుగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఇట్లా ఫ్రై చేసుకుంటే అనేది మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. అసలుకి నేను చేసే టిఫిన్స్లో ఈ చట్నీ అయితే అసలు ఫేమస్. మా వారికి అయితే ఈ చట్నీ అయితే చాలా ఇష్టం. నేనైతే ఇట్లనే చేస్తాను. ఇంకా తర్వాత ఇంకా పుట్నాలు కూడా అట్లనే మనం ఇప్పుడు పల్లీలు ఎట్లా ఫ్రై చేసుకున్నాం అట్లనే ఫ్రై చేసుకోవాలి. లైట్గానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి. అందుకే మంట అనేది కింద సిమ్లోనే ఉండాలి. అందుకే మంచిగా ఫ్రై చేసుకున్నాక కొందరు ఇంకా పల్లీల పొట్టును అయితే తీసేస్తారు, నాకు అట్లా ఇష్టం ఉండదు. అందుకే పల్లీల పొట్టును అయితే తీయను. తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు అయితే లైట్గా ఇట్లా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా, కారం ఉంటుందని. ఇంకా లైట్గా అయితే కారం కోసం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూసారు కదా, మిక్సీ అయితే పట్టుకున్నా. ఇంకా పోపుకి అయితే వేసుకుందాం. ఇంకా కొంచెం ఆవాలు జీలకర్ర వేడైనాక కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపు అయినాక అందులో మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే వేసుకోవాలి. చూసారు కదా చట్నీ అయితే ఎంత సింపుల్గా అయిపోయిందో. చట్నీ అయితే అయిపోయింది. ఇంకా మనం దోశలు అయితే వేసుకుందాం. నెక్స్ట్ నిన్న రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోంచి మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి కొంచెం తీసుకొని మనకి ఎంత అయితే అవసరమో అంత సపరేట్గా తీసుకొని దోశలు అయితే వేసుకుందాం. ఇంకా చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు దోశ అనేది. ఇంకా వీడియో తీస్తున్నా కదా, దోశ అతుక్కుపోతుందని మైండ్లో రన్ అవుతూనే ఉంది, కానీ ఇంకా దోశ అయితే బాగానే వచ్చింది తిప్పడం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా పప్పులు డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా అయినా చేసుకొని తినండి. మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. కంపల్సరీ ఇలా అయితే చేసుకొని తినండి. ఇంకా మా బావ అయితే పప్పు సరిగా తినడు, అందుకే ఇట్లా చేసి పెడితేనే మా పిల్లలు, మా బావ, మా అత్తమ్మ అందరూ మంచిగా తింటారని ఇట్లా అయితే చేసి పెడతా. ఇంకా చూడండి కొంచెం మాడిపోయింది, నాలుక మాడగొట్టకండి మీరు కూడా. దోశని కూడా ఇట్లా మంచిగా ఈ పెంక అనేది సరిగా లేదు, అందుకే దోశ మధ్యలో మాడిపోతుంది. మీరు మాడిపోగొట్టకుండా చూసుకోండి. అట్లయితే వేసుకొని ఇంకా దానికి కాంబినేషన్గా చట్నీ కూడా చూసిగా ఎట్లా వేయాలో, చట్నీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్. ఇంకా మా బావ, మా బుడ్డోడు కలిసి తింటారు చూడండి. వాళ్ళంతా ఇంట్రెస్ట్గా ఏం చూస్తారో మీరు గెస్ చేయండి. అసలు టామ్ అండ్ జెర్రీ చూస్తారు, అస్సలు మాట విన్నారు.
వాళ్ళు సినిమాలు చూడరు, ఏం చూడరు, ఎప్పుడు చూడ ఆ టామ్ అండ్ జెర్రీ చూసుకుంటే మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే ఇలా అవుతుంది. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం మరి. చలో బాయ్ బాయ్ అన్నట్టు ఇంత లాస్ట్ వరకు చూసిరు కదా వీడియో మొత్తం, అదేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా వీడియోలు చేయాలని మోటివేషన్గా ఉంది. చలో బాయ్ బాయ్.